రైట్ తిప్పండి కొద్దిగా, స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ వదిలేసాను, లెఫ్ట్ ఇండికేటర్ అయ్యింది, స్లోగా లెఫ్ట్ టర్న్ చేయండి, బ్రేక్ హోల్డ్ చేసుకోండి, క్లచ్ నొక్కండి కంప్లీట్, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్, ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి, కొద్దిగా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి రౌండ్గా సరిపోతుంది. 1 సెకండ్ అలాగే పట్టుకోండి, స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు ఎస్ బ్రేక్ వదిలేసేయండి, స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత యాక్సిలేటర్ ఇవ్వాలి, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి, లైట్గా లెఫ్ట్ తిప్పండి. సింగిల్ హ్యాండ్తో టర్న్ చేసినప్పుడు మీకు ఎంత పవర్గా టర్న్ అవుతుంది మేడం స్టీరింగ్, సో లైట్గా టర్న్ చేయడానికి ట్రై చేయండి. టెన్షన్ పడితే మన వెహికల్ ఎటు వెళ్తుంది అనేది మనకు తెలియదు, సో దట్స్ వై స్లోగా టర్న్ చేసుకోండి. లెఫ్ట్ క్లచ్ నొక్కండి మేడం, హెవీగా సౌండ్ వస్తుంది కదా, థర్డ్ గేర్ వేసేసేయండి, ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసుకోండి, రైట్ స్ట్రైట్ చేసుకోండి. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీకు ఫోన్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏసీ ఆపరేటింగ్, ప్లేయర్ ఆపరేటింగ్ చేసేటప్పుడు కానివ్వండి, సింగిల్ హ్యాండ్ యూజ్ అనేది అవసరం పడుతుంది. సో లైక్ కొద్దిగా రైట్ ఉంచండి, లెఫ్ట్ మీరు గేర్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా స్టీరింగ్ టర్న్ అవుతుంది కాబట్టి సింగిల్ హ్యాండ్ ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాను అన్నట్టు. స్ట్రైట్ చేసుకోండి, కొద్దిగా రైట్, ఎస్ స్ట్రైట్ చేసుకోండి స్లోగా, రైట్ కొద్దిగా రైట్.